ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన చేస్తున్నాము. అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనము. వారు తమ ఖడ్గం చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి విజయం ఇయ్యలేదు. నువ్వు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతి వారికి విజయము కలగజేసెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే వారు తమ ఖడ్గం చేత దేశం స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి జయం ఇయ్యలేదు. నువ్వు వారిని కటాక్షించేవి కనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ కాంతి వారికి విజయం కలగచేసెను. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. నా ప్రాణమా నువ్వెలా కృంగి ఉన్నావు, నాలో నువ్వెలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు ఆయన నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకా నేను ఆయనను స్తుతించెదను. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చెను, అది పాలు తేనెలు ప్రవహించే దేశము. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మిమ్మల్ని తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టం కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామం నిమిత్తం తన జనులను ఆయన విడనాడుడు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధం చేయువాడు కనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. మాకు మీరు చూపువాడెవడని పలుకువారు అనేకులు, యెహోవా సన్నిధి కంత మా మీద ప్రకాశింప చెయ్యము. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 15వ వచనం. శృంగదలు నరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం. నీతిమంత గుడారంలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినపడును, యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యములు చేయును. కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 7వ వచనం. నేను ఆపదలో చిక్కుబడి ఉండను, నువ్వు నన్ను బ్రతికించెదు, నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. కీర్తన గ్రంథం 144వ అధ్యాయం 1వ వచనం. నాకు ఆశ్రయదుర్గముగా యెహోవా సన్నతింపబడును గాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేలుకు పోరాటం నేర్పవాడనై ఉన్నాడు. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనం. ఏ రాజును సేనాబలం చేత రక్షింపబడుడు, ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకొనుడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవేశాయన మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటాను తండ్రి. నాన్న నీ బాహు నీ కృప ద్వారా మేము రక్షింపబడి ఉన్నాం తండ్రి. అందుని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుని మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన అమలు అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.